హాయ్ హలో వెల్కమ్ టు మిక్సెడ్ టాక్స్. జియో హాట్స్టార్ ఓటీటీలో పొన్మన్ సినిమా చూడడం జరిగింది. రివ్యూలోకి వెళ్ళే ముందు మా రివ్యూస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాసిల్ జోసెఫ్ సినిమాలంటేనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మనకి గుర్తొస్తాయి. పొన్మన్ అంటే గోల్డ్ కలిగిన వ్యక్తి, బంగారం అమ్మేవాడని అర్థం. నాకైతే బాగానే ఉంది ఈ సినిమా. బ్రూనో ఒక లెఫ్ట్ పార్టీలో సభ్యుడు. అతను తన పార్టీ కోసం ప్రాణమిచ్చేలా పనిచేస్తాడు. అతని చెల్లి స్టెఫీకి పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లికి 25 సవర్ల బంగారం కావాలి. కానీ అంత బంగారం వారి వద్ద లేదు. అజేష్ అనే వ్యక్తి పెళ్లిళ్లకు బంగారు ఆభరణాలను ఇచ్చి వాటికి సరిపడా డబ్బులను పెళ్లిల్లో వచ్చిన చదివింపుల డబ్బులను కానుక రూపంలో వచ్చిన వాటితో జమ చేసుకుంటూ ఉంటాడు. ఒకవేళ డబ్బు సమకూర్చకపోతే ఇచ్చిన బంగారాన్ని రికవరీ చేసుకుంటాడు. అలా స్టెఫీ పెళ్లికి కూడా 25 సవర్ల బంగారం అరేంజ్ చేస్తాడు. పెళ్లి తర్వాత ఆ బంగారానికి సరిపడా డబ్బును రికవరీ చేసుకున్నాడా లేదా, ఆ డబ్బును లేదా బంగారాన్ని రికవరీ చేసుకోవడానికి పడిన కష్టాలు ఎలాంటివి అన్నదే ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్లకు వస్తే కథాకథనం బాగుంది. కష్ట సమయాల్లో అప్పు తీసుకునేటప్పుడు అప్పిచ్చేవాడు దేవుడిలా కనిపిస్తాడు. మరి అదే అప్పు తీర్చేటప్పుడు అప్పిచ్చినవాడు రాక్షసుడిలా, ఒక శత్రువులా కనిపిస్తాడనే విషయం ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ప్రజెంట్ సొసైటీలో అప్పిచ్చి తిరిగి రికవరీ చేసుకోవడం చాలా కష్టం. అప్పిచ్చేవాడు బిస్కెట్ అయిపోతున్నాడు. అప్పు తీసుకునేటప్పుడు ఉన్న వినయం, విధేయత ఇచ్చేటప్పుడు ఉండదు. ఈ సినిమాలో టైం అయిపోయిన తర్వాత ఇవ్వాల్సిన అప్పు ఇవ్వలేనప్పుడు అప్పిచ్చిన వాడు తన అప్పు కోసం కనపడ్డప్పుడు ఎంత టార్చర్గా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అప్పు తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనిషి ఏ విధంగా మారుతాడు, ఏ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకడనే విషయాలు ఈ సినిమాలో చూపించడం జరిగింది. శక్తికి మించిన డబ్బును రికవరీ చేయడం కోసం హీరో తన ప్రాణాలను సైతం లెక్క చేయకపోవడం అనేది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఆనంద్ మన్మథన్ ఉరి వేసుకోవాలనుకునే సీన్లో బాసిల్ జోసెఫ్ చెప్పే డైలాగ్స్ మోటివేట్ చేస్తాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ ఈ సినిమాలో. ఆ సీన్లో బాసిల్ జోసెఫ్ లైఫ్ టైం పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్గా, స్పీడ్గా సాగిపోతుంది. బాసిల్ జోసెఫ్ క్యారెక్టర్ను డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. బాసిల్ జోసెఫ్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. రికవరీ కాలేనప్పుడు తన ఫ్రస్ట్రేషన్ను బాగా చూపిస్తాడు. స్టెఫీగా లిజిమోల్ జోస్, ఆనంద్ మన్మథన్, సాజన్ గోపు తమ పాత్రల మేరకు బాగా నటించారు. సినిమాలో బీజిఎం మరియు సినిమాటోగ్రఫీ నాకు నచ్చింది. చాలా సింపుల్గా పిక్చరైజేషన్ చేశారు. ఇక మైనస్ విషయాలకు వస్తే సెకండ్ హాఫ్ కాస్త బోరింగ్గా ఉంది. చాలా చోట్ల సస్పెన్స్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. ఆనంద్ మన్మథన్ క్యారెక్టర్కు లెఫ్ట్ పార్టీకి ఉన్న సంబంధం ఎందుకు చూపించారో అర్థం కాలేదు. అగ్రిమెంట్ మీద సంతకం చేసింది వాళ్ళమ్మ, రికవరీ కూడా ఆమె దగ్గర నుంచే చేయాలనే చిన్న లాజిక్ డైరెక్టర్ మర్చిపోయాడు. ఈ సినిమాకు నా రేటింగ్ 2.75. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టి ఇంట్రెస్టింగ్గా కొన్ని సీన్స్ రాసుకొని గ్రిప్పింగ్గా ఉంటే సినిమా ఇంకా బాగుండేది.